మనం వేసుకోగా మిగిలిపోయిన గాజులతో సూపర్ ఐడియా చూపిస్తానండి. ఇవి జాయింట్ ఊడిపోయినా పర్వాలేదు. ఇవి దుర్గామాత బ్యాంగిల్స్ అండి. ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి, రెడ్ కలర్వి. ఇవనే కాదు, నార్మల్ బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు. ముందుగా ఉలెన్ థ్రెడ్ తీసుకోండి, ఏ కలర్ అయినా పర్వాలేదు. ఇది డబల్ లేయర్ తీసుకోవాలి, అంటే 2 వరుసల దారం తీసుకోవాలి. దీనికి మెజర్మెంట్ అంటూ ఏమీ లేదు, నార్మల్గా తీసుకోవడమే. ఇప్పుడు ఒక బ్యాంగిల్ తీసుకుని ఈ మిడిల్లో నుంచి ఈ విధంగా లింక్ చేసుకోండి. ఇక్కడ ముడి వేసుకోవాలి, నాట్ పడుతుంది. ఇలా ముడిపడింది కదా, ఈ విధంగా వెనక్కి సైడ్ నుంచి ఇలా రోల్ చేసుకుంటూ వచ్చేస్తాయండి. అంటే గ్యాప్ ఏమీ లేకుండా, లోపల రెడ్ కలర్ ఏమీ కనిపించకుండా మొత్తం కవర్ చేసుకుంటూ వచ్చేస్తాయండి. ఇది 2 వరుసలు తీసుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. అదే ఒక సింగిల్ వరుస అయితే ముందు ముడి వేసుకోవాలి కదా, ముడి కూడా బయటికి కనిపించేస్తుంది. చివరికి వచ్చేసరికి ఈ విధంగా గమ్ అప్లై చేసుకుని కొంచెం ముందు నుంచే ఈ విధంగా గమ్ పెట్టుకుని పైనుంచి రోల్ చేసుకుంటూ వచ్చేస్తాయండి. ఈ ఎండింగ్లో కూడా ముడి ఏమీ వేయట్లేదు, నార్మల్గా రోల్ చేసేసేయడమే. ఇదిగోండి, రోల్ చేయడం అయితే అయిపోయింది కదా. ఎక్స్ట్రా ఉన్న ఊళ్ళని కట్ చేసేసుకోండి. బ్యాంగిల్ అయితే మొత్తం కవర్ చేసుకుంటూ వచ్చేసాం కదా. మళ్ళీ ఊళ్ళు తీసుకుని ఈ విధంగా ఒక లేయర్తోనే ముడి వేసుకోండి. ఫస్ట్ ఇది లోపల వైపుకి వచ్చే విధంగా ముడి వేసుకోండి. ఇలా 2 ముళ్ళు గట్టిగా వేసేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న ముళ్ళు కట్ చేసేసుకోండి. ఈ విధంగా దీనికి స్ట్రైట్గా ఉండే విధంగా ఒక లైన్ తీసుకోండి. ఈ విధంగా కొంచెం కొంచెం గ్యాప్తో అటు సైడు ఇటు సైడు ఈ విధంగా రోల్ చేసుకుంటూ రావాలి, వీడియోలో చూపించినట్టు. ఇది రోల్ చేసేటప్పుడు 2 వైపులా ఈక్వల్గా ఉండాలండి, లేదంటే మధ్యలో నుంచి అంటే క్రాస్గా తిరిగిపోతుంది, చూసుకోండి. ఒక సైడ్ ఎన్ని లైన్స్ అయితే వేసామో ఇంకొక సైడ్ కూడా అన్ని లైన్స్ వేసుకోవాలి కరెక్ట్గా, అప్పుడు ఈక్వల్గా వస్తుంది. ఈ చివరికి వచ్చేసిన తర్వాత ఈ విధంగా ముడి వేసేసుకోండి. ముడి వేసేటప్పుడు ఈ లైన్స్ అవి లూజ్ అవ్వకుండా ముందువి పట్టుకుని ఈ విధంగా ముడి వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఊళ్ళని కట్ చేసేసుకుని ఇది బయటికి కనిపించకుండా ఈ దారం లోపల సైడ్కి పెట్టేసేయండి. ఇలానే మిగతావన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ రౌండ్ సైజ్ మిర్రర్స్ తీసుకోవాలి. ఇవి పెద్ద సైజు అండి, అంటే 5mm మిర్రర్స్. గాజు మిడిలో నుంచి గమ్ అప్లై చేసుకుని ఈ విధంగా స్టిక్ చేసేసేయండి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా స్టిక్ చేసుకోవాలి. పెద్ద సైజువి అంటించిన తర్వాత చిన్న సైజ్ మిర్రర్స్ కూడా తీసుకోవాలి. ఇవి 0 సైజ్ మిర్రర్స్ అండి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు గమ్ అప్లై చేసుకుని ఈ విధంగా స్టిక్ చేసేసేయండి. ఇవి కూడా ముందు చెప్పినట్టు ఫ్రంట్ బ్యాక్ కూడా స్టిక్ చేసేసేయండి. ఇదిగోండి, ఇలా అంటించేసిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ పంపం తయారు చేసుకుందాము. దీనికోసం 2000 సాయంతో ఊల్ని ఇలాగా 50 టైమ్స్ రోల్ చేసేసేయండి. ఇలా రోల్ చేసిన తర్వాత బయటికి తీసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఊల్ని కట్ చేసేసుకోండి. ఒక చిన్న పీస్ ఊల్ కట్ చేసుకుని దీని మీద నుంచి ముడి వేసేసేయండి. గట్టిగా వేసుకోవాలి. ఇలా గట్టిగా ముడి వేసేసుకున్న తర్వాత ఈ లింక్స్ అన్ని ఓపెన్ చేసుకోండి, అంటే కట్ చేసేసేయండి. బాల్లా తయారవుతుంది. ఇలా ఒకసారి రోల్ చేసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఉన్న ఊల్ని పైనుంచి కట్ చేసేసేయండి. ఇది పర్ఫెక్ట్ బాల్లా తయారవుతుంది. ఇలా రెడీ చేసుకున్న పంపమ్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఊలు తీసుకొని ఒక పెద్ద సూదిలోకి ఎక్కించుకోవాలి. చివరి నుంచి ముడి వేసుకోండి. ముందుగా ఒక పంపం ఎక్కించేసుకోవాలి. ఈ ముడిలో నుంచి బయటికి రాకుండా మళ్ళీ ఒకసారి రివర్స్ పైకి గుచ్చేసుకోవాలి. తర్వాత పైనుంచి ఒక క్యాబీడ్ వేసేసుకోండి. ముందుగా రెడీ చేసుకున్న బ్యాంగిల్ ఒకటి తీసుకుని ఈ విధంగా కొంచెం దూరంలో ఆపేసుకుని మళ్ళీ ఒకసారి గుచ్చేయండి. ఇక్కడ ఆగిపోతుంది. ఈ మిర్రర్ మధ్యలో నుంచి సూదిని పైకి తీసుకోండి. ఈ పై వైపు నుంచి మళ్ళీ ఒకసారి పైకి తీసేసుకోవాలి. ఇది సేమ్ కలర్ థ్రెడ్ కాబట్టి బయటకి ఏమి కనిపించదు. పైనుంచి ఒక గోల్డెన్ పోస్ వేసేసుకోండి. కొంచెం దూరంలో ఆపేసుకోవాలి. మళ్ళీ ఒక పంపం ఎక్కించుకోండి. ఈ పోసలు కిందకి జారకుండా మళ్ళీ గమ్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేమ్ అనమాట, ముందు ఎలాగైతే చేసామో ఆ విధంగానే చేసేసేయండి. ఒక లైన్కి వచ్చేసి 3 బ్యాంగిల్స్, అంటే 2 సెట్స్. థర్డ్ బ్యాంగిల్ కూడా ఎక్కించేసుకున్న తర్వాత ఇలా రింగ్ ఫామ్ చేసుకోండి. 2 టైమ్స్ ఫింగర్కి రోల్ చేసిన తర్వాత ఈ విధంగా అల్లేసుకోవాలి. ఇది రింగ్ ఫామ్ అవుద్ది, అంటే హ్యాంగ్ చేయడానికి వీలుగా ఉండే విధంగా. ఇది వాల్కి కానీ లేదంటే డోర్కి అటు ఇటు హ్యాంగ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా రింగ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈ పూసలు అవి కిందకి జారకుండా, ఈ పంపం అది కిందకి జారకుండా ఉండటానికి ఇలా గమ్ అప్లై చేసుకోండి ఈ మిడిల్లో. ఇప్పుడు వాళ్ళకే హ్యాంగ్ చేస్తే ఎలా ఉందో చూడండి, ఎంత బాగుందో చూసారా. తప్పకుండా ట్రై చేయండి. ఇటువంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.